టీడీపీలోకి తీగల చూడండి, టీడీపీ బలోపేతం అవుతుందని చెప్పేసి గతంలో మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా దానిలో భాగంగానే చూడండి, చంద్రబాబుతో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే భేటీ, త్వరలో తెలుగుదేశంలో చేరుతానన్న కృష్ణారెడ్డి, రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని వ్యాఖ్య. బాబును కలిసిన మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి మనరాలకి పెళ్లికి ఆహ్వానించుకుందన్న మల్లారెడ్డి అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఇక్కడ తెలంగాణలో టీడీపీ మరలా పునర్వైభవం వస్తుందా అనేటువంటి కోణంలో కూడా ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తాను త్వరలో టీడీపీలో చేరబోతున్నానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబుతో భేటీ అయ్యానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. అనంతరం మల్లారెడ్డి రాజశేఖర్తో కలిసి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, అదేవిధంగా సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్ అభివృద్ధి చెందాయని అన్నారు. సైబరాబాద్ను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆయనదేనని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చంద్రబాబులతోనే తన రాజకీయ ప్రస్థానం ఆరంభమైందని తెలిపారు. తెలంగాణలో కూడా ఎన్టీఆర్ పాలన రావాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారని పేర్కొంటూ వారందరినీ ఏకతాటికి పైకి తీసుకువస్తామన్నారు. మరోసారి తమను పిలిచి మాట్లాడతానని చంద్రబాబు చెప్పారని ఆయన వివరించారు. ఆసక్తికరంగా మల్లారెడ్డి భేటీ అయితే ఇక్కడ తీగల కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో తాను టీడీపీలో చేరుతానని చెప్పేసి నిన్న ప్రకటించడం జరిగింది. అయితే నేను ఒకటే విషయం బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కేసీఆర్కి ఒక స్పష్టమైనటువంటి ప్రశ్న వేస్తున్నాను. గతంలో 2014 నుంచి 2024 వరకు ఈయన ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. సరే, టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత 2014 మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయనే టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఆనాడు ఈయనను ఎంకరేజ్ చేసిందే కేసీఆర్. సో ఈరోజు ఇదే తీగల కృష్ణారెడ్డి వెళ్ళి చంద్రబాబును కలిసి చంద్రబాబు తోటే ఉంటాను, నేను టీడీపీలో చేరుతాను, టీడీపీ బలోపేతంకై కృషి చేస్తానని చెప్పడం, అదేవిధంగా తీగల కృష్ణారెడ్డిని చంద్రబాబు నాయుడు త్వరలో టీటీడీపీ అధ్యక్షుడిగా నియమించేటువంటి అవకాశాలు నుంచి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోవాలి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఏంటంటే ఇక్కడ టీడీపీలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలను గతంలో కీలకంగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్లో చేర్చుకోవడం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది మినీ టీడీపీ అని చెప్పేసి గతంలోనే మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఎందుకు కేసీఆర్కు టీడీపీ మీద ఉన్నటువంటి ప్రేమ అంతగా ఎందుకు? అయితే మళ్ళా కేసీఆరే కావాలని టీడీపీ వాళ్ళను చంద్రబాబు నాయుడు దగ్గర పంపించి టీడీపీలో చేర్చడం ద్వారా ఒక రకమైనటువంటి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా కేసీఆర్ అనేటువంటి దాంట్లో ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకు అంటే అసలు టీడీపీలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలను, మొత్తం మెయిన్ క్యాడర్ అంతా కూడా తీసుకున్నది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు వాళ్ళ అధికారం దిగిన తర్వాత ఒకవేళ కేసీఆర్ కనుక నిజంగానే బీఆర్ఎస్ పార్టీ వల్ల, గతంలో టీఆర్ఎస్ ఉండే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరైతే నిక్కచ్చిగా కొట్లాడినరో వాళ్ళకు గనక పదవులు ఇచ్చి ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కానీ తెలంగాణకు కానీ ఇంత అవమానం జరిగేది కాదు. కానీ కేవలం ఇదేదో రేవంత్ రెడ్డి బూచి చూపించే ప్రయత్నం తప్ప వీళ్ళందరూ వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మల్లారెడ్డి ఎవరు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రే కదా. మరి మర్రి రాజశేఖర రెడ్డి ఎవరు? అదేవిధంగా ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి ఎవరు? ఇప్పుడు చేరుతున్న వాళ్ళంతా కూడా ఏ పార్టీ వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు అనుయాయులుగా ఉన్న వాళ్ళే తప్ప వేరే వాళ్ళు కాదనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మళ్ళా కేసీఆర్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? తద్వారా రాజకీయ లబ్ధి పొందామనే ఒక కుట్ల ప్రయత్నం చేస్తున్నాడా? ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ తెలంగాణను మళ్ళొకసారి అగ్నిగుండంగా మార్చేటువంటి ప్రయత్నం ఈ కల్వకుంట్లోళ్ళు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా వినబడుతున్నటువంటి ఈ క్రమంలో ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ చేసేటువంటి థర్డ్ గ్రేడ్ నీచమైనటువంటి పనులు, అంటే అధికారం కోసం ఎంతకైనా దిగజారుతామనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్నిగా రేవంత్ రెడ్డి పైకో లేకపోతే కాంగ్రెస్ పైకో తీసుకెళ్ళిపోయి మొత్తానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా మల్లారెడ్డి కూడా టీడీపీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లోకి నో ఎంట్రీ ఉంది. సో భారతీయ జనతా పార్టీ అసలు లేదో లేవదో అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నటువంటి ఈ క్రమంలో ఆయన టీడీపీలో చేరుతారు. అదే టీడీపీకి భారీ ఎత్తున ఫండింగ్ కూడా చేస్తున్నటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి. సో ఈ సందర్భంగా తెలంగాణ సమాజం జాగ్రత్తతో ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇటు బీఆర్ఎస్ పట్ల కానీ ఇటు టీడీపీ పట్ల కానీ జాగ్రత్తతో ఉండాలి.
ఒకవేళ కేసీఆర్ కనుక తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళతోటి కనుక బీఆర్ఎస్ పార్టీ నింపి ఉంటే నిజంగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఇక్కడ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ కేసీఆర్ ఏం చేసిండంటే తన స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం, తన కుటుంబ ప్రయోజనాల కోసం ఏం చేసిండు అంటే టీడీపీలో ఉన్న వాళ్ళను, కాంగ్రెస్లో ఉన్న తీసుకొని అది ఒక మినీ టీడీపీ, మినీ కాంగ్రెస్ అనే కోణంలో ఈరోజు ప్రయత్నం చేసిండు కేసీఆర్. మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఎవరి గూటికి వాళ్ళు చేరుతా ఉన్నారు. దీనికి కారణం కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా.